ఈ ప్లాంట్ నుల్ల మా షాప్ పక్కన అంకులు ఇండోర్ ప్లాంట్ మధు వాడుకో బ్రీతింగ్ బాగుంటుంది అని చెప్పి ఇచ్చినాళ్లే. 2 ఏళ్ళు అయింది. దీనికి ఒక పిల్ల పుట్టింది. నేను 2 ఉన్నాయిలే అనుకుంటే ఇది ఒకటే పిల్ల పుట్టింది. దీనికి ఎంత హెల్తీగా ఉందో చూడండి. అంకులేమో ఇండోర్ ప్లాంట్ అని చెప్పినాడు, కానీ నాకు మాత్రం ఇది అవుట్డోర్ లాగే పనిచేసింది. ఎర్ర టెండలో ఎండింది, వానకు తడిసింది, మంచుకు మగ్గింది, అన్నిటికి మగ్గింది. చూడండి ప్లాంట్ అయితే చాలా చాలా బాగుంది, కానీ హెల్తీగా పాపం చిన్న కంటైనర్ చూడండి ఎక్కడ పాపం మనల్ని బాధ పెట్టలేదు, కానీ వెయిట్కి దానికి అదే పడిపోతుంటే పాపం దీన్ని ఈరోజు మనం తీసి వేరే కంటైనర్లో వేద్దాంలే అని చెప్పి దీన్ని సపరేట్ చేసినానులే. చూడండి, మనకి ఎవరైనా చెట్లు గట్రా ఇస్తే గుర్తుగా మనం పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇచ్చేదానికి మనం ట్రై చేయాలి. ఎప్పుడు ఒకరి కాడ తీసుకోవటం కాదు, మనం కూడా తెలిసి ఉండాలి మనకి. ఏమంటారు? ప్లాంట్ అయితే అదిరిపోయింది, కానీ దీన్ని 3 కంటైనర్లు తీసుకున్నాను. ఎందుకంటే 3 ఉన్నాయిలే అనుకుంటే ఇది ఒకే కంటైనర్లో ఒకటే ఉంది. అందుకోసం ఇదిగోండి, ఇదే తల్లి వేరు నుంచి పిల్ల వేరుకి పాకింది. ఇదిగో బుడ్డది ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందిగా. ఇప్పుడు తల్లేరిని బిడ్డేరిని చించినప్పుడు నాకు కొంచెం బాధ వేసిందిలే. ఏం చేద్దాము, మనకి ఇంకో ప్లాంట్ కావాలంటే కంపల్సరీ చించాలి కదా. అందుకోసమే దీన్ని సపరేట్ చేసేస్తున్నాను. ప్లాంట్లు బాగా హెల్తీగా ఉండాలి అంటే మనం వాటిని ఎప్పటికప్పుడు వాటి సంరక్షణ పట్టించుకుంటూ రూట్స్ డిస్టర్బ్ చేసుకుంటూ ఉండాలి మనం. అలా ఇదైతే దాని పిల్ల చూడండి, ఇంకొకటి కూడా వస్తూ ఉందిలే. ఇది ఎప్పటికి వస్తుందో తెలియదు. ఒక చిన్న ప్లాంట్ నుంచి ఇంకో చిన్న ప్లాంట్ రావడానికి 1 ఇయర్ తీసుకుంది ఆ టైమా. ఈసారి ఇది వచ్చేసరికి ఇంకో 1 ఇయర్ పడుతుందేమో. ప్లాంట్ అయితే బాగుంది, కానీ నిజం చెప్పాలంటే ఇండోర్ ప్లాంట్గానే ఇవి బాగుంటాయి చూసేదానికి, మంచిగా హెల్తీగా. అందుకోసం ఈరోజు అయితే సపరేట్ చేసేసాను. కానీ అంకులకు కూడా నేను కూడా కొన్ని చెట్లు ఇచ్చాను. మొన్న కూడా పసుపు ఇచ్చాను. అంతకుముందు ఏం ప్లాంట్ ఇచ్చాను గుర్తు రాలేదులే. అంకులకు కూడా నేను కూడా ప్లాంట్స్ ఇచ్చాను. ఇలా కొబ్బరి చిప్పలు అయితే వేసి పెట్టుకుంటాను. మా ప్లాంట్స్లో కొన్ని ఉడతలు, కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, కీటకాలు తిరుగుతూ ఉంటాయి. బుడ్డవి వాటికి నీళ్ళు కాబట్లే, అందుకోసమే వీటిని